హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్టరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 14వ వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ టికెట్ సాధించినటువంటి నిఖిల్, గౌతమ్ అలాగే రోహిణిలకి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టి వీరిలో నుంచి ఒకరికి మాత్రమే ఓట్ అపీల్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. అయితే మొదటి టాస్క్లో రోహిణి అవుట్ అయింది. ఆ తర్వాత రంగు పడుద్ది అంటూ గౌతమ్, నిఖిల్ మధ్య ఒక టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ ఈ సీజన్కే మరో హైలైట్ అని చెప్పవచ్చు. గౌతమ్, నిఖిల్ ఇద్దరూ కూడా ఫిజికల్లో తగ్గేదేలే అన్నట్టుగా పోరాడతారు కాబట్టి ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి, టాస్క్లో గెలవడానికి ఎంత చేయాలో అంతా చేసి చూపించారు. అయితే చివరాఖరికి నిఖిల్ గౌతమ్పై పై చేయి సాధించాడని చెప్పవచ్చు. రంగుపడుద్ది టాస్క్లో ఫైనల్గా నిఖిల్ విన్నర్గా నిలిచారు. ఈ టాస్క్కి సంచాలకులుగా ప్రేరణ వ్యవహరించడం అయితే జరిగింది. ఫైనల్గా టాస్క్ ముగిసే సమయానికి గౌతమ్ టీషర్ట్కి ఎక్కువగా రంగు ఉందని చెప్పి నిఖిల్ని విజేతగా ప్రకటించింది ప్రేరణ. దీంతో అందరూ కూడా శభాష్ నిఖిల్, గేమ్ సూపర్గా ఆడావు అంటూ ప్రశంసలు అయితే కురిపించారు. ఇక నిఖిల్ విన్నర్గా ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, నిఖిల్ మీరు ఈరోజు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం అయితే పొందారు. మీరు వెంటనే ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి మీ అభిప్రాయం ఏమిటో, ఎందుకు మిమ్మల్ని విన్నర్ చేయాలో ఆడియన్స్కి మీ మాటల్లో వివరించండి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్ ఏకంగా ఇన్ఫినిటీ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్తో మాట్లాడుతూ, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా గేమ్ ఆడకుండా సేఫ్గా ఉండి రాలేదు. ప్రతి గేమ్లో నా 100% ఇస్తూ వచ్చాను. అందరితో మంచిగా ఉంటూ వచ్చాను. ప్రతి టాస్క్ బాగా ఆడాననే నేను అనుకుంటున్నాను. అందుకే మీ నుంచి ఇంత మద్దతు నాకు లభిస్తూ ఉంది. ఇకపై ఈ 2 వారాల పాటు నాకు మద్దతు తెలిపి టైటిల్ విన్నర్గా చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆడియన్స్తో నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.